హాయ్ హలో గాయ్స్, నా పేరు హరీష్ మచ్చి. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, అది చాలక ఇంకా అత్యాశ పడుతుంటారు. కొంతమంది సంపాదించిన దానిని కొంత దానంగా ఇస్తారు, అది వాళ్ళ సాటిస్ఫాక్షన్. కొంతమంది ఎన్ని ఉన్నా అంతటిని వదిలి తన ఆనందం ఎక్కడ ఉంటుందో వెతుకుతూ ఉంటారు. ఆ ఆనందం కోసమే జీవిస్తారు. మరి ఎన్నో చదువులు, ఎన్నెన్నో కోట్ల ఆస్తి అవన్నీ కాదనుకొని కేవలం ఆదివాసుల సంక్షేమం కోసం తాని పూర్తిగా మారిపోయి తన జీవితాన్ని అర్పించాడు. పూల పంపుపై ఉండవలసిన వ్యక్తి ముళ్ళబాట దారి పడుతూ అత్యంత సాదాసీదగా ప్రజల సేవే పరమావధిగా భావించే గొప్ప మనిషి ప్రొఫెసర్ అలోక్ సాగర్. ఇంతకీ అతను ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి మీరండ్ హౌస్ ఢిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్, తండ్రి ఐఆర్ఎస్ అధికారి, తమ్ముడు ఐఐటిలో ప్రొఫెసర్. ఇంతటి ఉన్నతమైన కుటుంబం, ఉన్నత విద్యావంతుడై ఉండి కేవలం ఆదివాసీల కోసం సరైన సౌకర్యాలు లేని ఓ పూరి గుడిసెలో కేవలం కొన్ని జతల కుర్తాలతో ఉండటం అంత ఈజీ కాదు కదా. ఎంతోమంది ప్రముఖులు కెమెరాలలో చిక్కడం కోసం సాదాసీదగా ఆ క్షణం కోసమే ఉంటారు. కొంతమంది ఆ క్షణం కోసమే పేదవారిలా గెటప్లు వేస్తుంటారు. కొంతమంది పేదవారి కోసం సహాయం చేస్తుంటారు. కానీ ఇంతలా వేరే వాళ్ళ జీవన విధానం స్వీకరించి వాళ్ళ కోసమే పాటుపడ్డారు కదా. కానీ ప్రొఫెసర్ అలోక్ ఆదివాసుల జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. అంతేకాదు, ఆ గ్రామంలో ప్రయాణించడం కోసం ఒక సాధారణ సైకిల్ కూడా వినియోగిస్తారు. అలాగే అతను ఒక ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిని రక్షించడం కోసం దాదాపుగా 50,000కు పైగా చెట్లను నాటారు. గ్రామ అభివృద్ధి కోసం తన వంతు పాత్రను పోషించి చుట్టూరా గ్రామాలకు మంచి విత్తనాలను ఇచ్చేందుకు 60 కిలోమీటర్ల సైకిల్పై ప్రయాణించి విత్తనాలు ఇచ్చేవాడు. ప్రొఫెసర్ అలోక్ సాగర్ ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేట్, ఎన్నో మాస్టర్స్ డిగ్రీలు, పైగా యుఎస్లో టెక్సస్లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి కూడా చేసిన గొప్ప విద్యావంతుడు. ఐఐటి ఢిల్లీలో కొన్నాళ్ళు ప్రొఫెసర్గా కూడా చేశారు. ఢిల్లీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఎంతోమంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా అతని శిష్యుడే. ట్విట్టర్ పోస్టులో క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అలోక్ సాగర్పై రాస్తూ ఎప్పటికీ చూడగలిగిన అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులలో అలోక్ సాగర్ గారు ఒకరు అని రాశారు. ప్రొఫెసర్ సాగర్ ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేట్, హ్యూస్టన్ నుండి పిహెచ్డి మరియు ఐఐటి ప్రొఫెసర్. ఇవన్నీ గౌరవప్రధానమైన హోదా ఉన్నా అది తనకి సంతృప్తి ఇవ్వలేదు. మధ్యప్రదేశ్లోని అత్యంత మారుమూలైన గిరిజన గ్రామం అతడిని సంతృప్తి ఉంటుంది. అందుకే అక్కడికి వెతుక్కుంటూ అలోక్ వెళ్ళగలిగారు. ఒక కారణానికి కట్టుబడి ఉన్నప్పుడు ఎటువంటి సాకులు అవసరం లేదు. అలోక్ సాగర్ జీవితం ఒక శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుందని లక్ష్మణ్ ట్విట్టర్ పోస్టులో రాశారు. సాగర్ ప్రొఫెసర్ 1982లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని కోసాము గ్రామంలో నివసించారు. ఆ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యాలు, కరెంటు కూడా లేదు. అయినా సాగర్ అక్కడే ఉండి ఆదివాసులతో మమేకమై అక్కడ స్థానిక గిరిజనుల యొక్క భాషను కూడా నేర్చుకున్నాడు. వారి యొక్క జీవన విధానాన్ని తన జీవన విధానంలోకి మార్చుకున్నాడు. ఆదివాసులు నీరు, నేల, అడవి వంటి ప్రకృతితో మంచి సంబంధాలను కలిగి ఉంటారని నమ్ముతాడు. అందుకే దాదాపు 26 సంవత్సరాలు తన జీవితం పేద గిరిజనుల సంక్షేమం కోసం అంకితమిచ్చారు. అలోక్ సాగర్ పేరు మీద ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటినంతటిని పక్కన పెట్టి ఆదివాసీల కోసమే పాటుపడ్డారు. చాలామంది ఎంతో పెద్ద చదువులు చదివి వాళ్ళ స్టేటస్ను పెంచుకోవడమే చూస్తుంటారు తప్ప కొంత సమాజ సేవ కోసం దృష్టి పెట్టడం లేదని సాగర్ బాధగా చెప్తారు. ఆయన దాదాపు 78 రకాల భాషలలో అలవకగా మాట్లాడగలరు. బేతుల్ జిల్లాలో ఎన్నికలు రావడంతో ప్రొఫెసర్ సాగర్ వెలుగులోకి వచ్చారు. ఇంతకుముందు అతనంటే ఎవరికి తెలిసేది కాదు. అతను చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు, గ్రామాధికారులు నాయకుడిగా ఎదగాలనుకుని ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నాడేమో అని అనుమానంతో ఊరి వదిలి వెళ్ళిపో అనడంతో అలోక్ సాగర్ వెలుగులోకి వచ్చారు. అతని వివరాలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి అతను చెప్పినదంతా నిజమని తెలిసింది. ఐఐటి ప్రొఫెసర్ అయ్యుండి కోట్ల ఆస్తి ఉన్న ఎటువంటి స్వార్థం, గింత నామోసి కూడా లేకుండా ఓ మారుమూల, అది కూడా ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి గ్రామంలో ఆదివాసుల కోసం పాటుపడుతూ వాళ్ళలాగా మార్చుకుని జీవించడం అంత ఈజీ కాదు. సార్, నిజంగా మీరు గ్రేట్. అతని స్ఫూర్తి ప్రపంచంలో ఎంతోమందికి ప్రేరణ ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.